ఎవరు బాబు ఇది? నర్సింగ్పురం. ఏంటి ఇక్కడ అడావిడి? ఎలక్షన్ అడావిడి. ఏంటి ఎవరికి ఎక్కువ ఉంది? వంగ గీత గారికి వెళ్తారు. ఎంత మెజార్టీ రావచ్చు బాబు? ఎంత మెజార్టీ రావచ్చు? ఒక 20,000 30,000 మెజార్టీ రావచ్చు. జగన్ గారు మీకైనా పథకాలు ఇచ్చారమ్మా? జగన్ గారు బోల్ పథకాలు ఇచ్చారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటున్నారు. అవును, వంగ గీత గారికి వెళ్తే ఆయన చేయించి పంపిస్తారా మనకి ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గారికి ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఓ పూట వస్తారు, రొంప చేస్తే వెళ్ళిపోతారు హైదరాబాదు. జలుబు చేస్తే వెళ్ళిపోతారు హైదరాబాదు. మీకు అందుబాటులో ఉంటారా గీత గారు? గీత గారు ఎప్పుడు హాస్పిటల్ కరోనాలో కూడా ఉన్నారు. గీత గారు, గీత గారే మా నమ్మకం. జగన్ గారు మా నమ్మకం. మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చాలు నాకు అయ్యి. ఇళ్ళ పథకాలు అన్నీ వచ్చినాయి మాకు. అయితే నర్సింగ్పురం అంటున్నారు కాబట్టి నర్సింగ్పురం ఎక్కువ గీత గారికి సపోర్ట్ చేస్తున్నారు. గీత గారికే సపోర్ట్ చేస్తారు. నర్సింగ్పురం, జౌన్పిల్లి, గోకవాడ మొత్తం అన్నీ కూడా గీత గారే. గీత గారు, సునీల్ గారు. ఎలక్షన్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ ఎలా చేస్తారు మెయింటెనెన్స్? బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. పిఠాపురం పక్కా ఫ్యాను. పైన జగన్మోహన్ రెడ్డి గారే నమ్మకం. ఆయనే నమ్మకం. డిప్యూటీ సీఎం తీసుకొచ్చి నిలబెడతారు ఆయన ఇక్కడ. ఆయనే నమ్మకం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి, గీతమ్మ గారు అంతే. సునీల్ గారు ఎంపీ గారు. సునీల్ గారు మెజార్టీ ఎంత? సునీల్ గారు 25,000 పైన వస్తుంది. సరే.